1983లో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ చంద్రగిరి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిన తర్వాత ఆయన నేరుగా కుప్పం నియోజకవర్గానికి వెళ్ళి అత్యధికంగా ఉన్నటువంటి బీసీలు ఉన్నారు. అలా నియోజకవర్గంలో ఆయన మళ్ళీ అక్కడ పోటీ చేయడం జరిగింది. అక్కడ బీసీలు కూడా మనం మోసం చేశారు. ఆయన కావాలనే మంగళటువంటి బీసీ లోకేష్ గారు పోటీ చేశారు. గతంలో ఓడిపోయారు, ఇప్పుడు గెలిచారు. అంటే బీసీలకి కేటాయించిన వాళ్ళ సీట్లు వాళ్ళకి లేకుండా చేసినటువంటి మొట్టమొదటిగా మోసం చేసింది వీళ్ళు. అది చూస్తే బీసీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఏ పార్టీ కూడా ఈ భారతదేశంలో ఎవరు ఇవ్వనటువంటి మరి పదవులన్నీ కూడా చట్టం చేసి మహిళలకి సాధకారత పేరుతో 50% చట్టం చేసి మరి ఈరోజు మనం చూస్తే మొత్తంగా 13 జడ్పీ పోస్టులు ఉంటే దాంట్లో 6 బీసీలకు కేటాయించారు సార్. అలాగే 137 484 డైరెక్టర్ పదవులుంటే 201 పదవి మరి బీసీలకు ఇవ్వడం జరిగింది సార్. అలాగే కార్పొరేషన్ మేయర్ సార్ 14 ఉంటే 9 మరి బీసీ మహిళలకు ఇవ్వడం జరిగింది సార్. అలా చూస్తే విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం లాంటి పెద్ద పెద్ద నగరాలు బీసీ మహిళలకి ఇచ్చాం సార్. అలాగే స్థానిక ఎలక్షన్లో మనం చూస్తే మరి 33% ఎలక్షన్కి వెళ్ళాలని చెప్తే అప్పుడు చంద్రబాబు ఉన్నటువంటి టీడీపీ నాయకులు హైకోర్టుకి 24%తో ఎలక్షన్ లో కూడా మరి బీసీ స్థానిక ఎలక్షన్ లో కూడా సింహభాగం మరి బీసీలకు ఇవ్వడం జరిగింది. అలాగే 8 రాజ్యసభ స్థానాలకు ఖాళీ అయితే 4 రాజ్యసభకు పంపించాం సార్. ఇప్పుడు ఒక బీసీ నాయకుని కూడా రాజ్యసభకు పంపించాల. మరి మేము 49 శాసనసభ 11 లోక్సభ స్థానాలు జగన్మోహన్ గారు బీసీలకు ఇచ్చారు సార్. 25 మంది కేబినెట్ 11 మంది మంత్రులు బీసీ అవకాశాలు ఇచ్చాం సార్. ఇవన్నీ బీసీ మహిళా పురుషుల సాధికారత సాధించడానికి కదా సార్. మేము 1,73,000 కోట్ల రూపాయలు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ఈ బీసీ వర్గాలకు ఇవ్వడం జరిగింది సార్. తద్వారా రాజకీయ, విద్య, ఆర్థిక, మహిళా సాధికారతని సాధించాం సార్. ఇవన్నీ టీడీపీ డీబీటీ ద్వారా 1,73,000 కోట్ల రూపాయలు, నాన్ డీబీటీ ద్వారా 50,000 కోట్ల రూపాయలు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు 2012 జూలై 9న ఒక బీసీ డిక్లరేషన్ చేశారు. బీసీలకి 100 సీట్లు కేటాయిస్తాము, బీసీ సప్లాన్ ద్వారా 10,000 కోట్ల రూపాయలు ఇస్తాము, చేనేత కార్మికులకి 100 కోట్ల రూపాయలు పవర్ లూమ్స్ రుణమాఫీ చేస్తాము, గీత కార్మికులకి అండగా ఉంటాము, నాయ బ్రాహ్మణులకి అండగా ఉంటాము, రజక సోదరులకి అండగా ఉంటామని చెప్పి ఎన్నికల హామీలు ఇచ్చారు సార్. 2014-2019 మధ్య కూడా ఇల్లు నెరవేర్చాల. 2014లో మరి 100 సీట్లు బీసీలకి ఇవ్వాల. గీత కార్మికుల్ని నట్టేయటం ఉంచారు, అలాగే రజక సోదరులు నట్టేయటం ఉంచారు, నేతలను నట్టేయటం ఉంచారు. ఇది సార్ బీసీలకి ఏం చెప్తారు సార్? బీసీలకి మాకు అని మాట్లాడతారు, కానీ బీసీలు లేదు సార్. కార్పొరేట్ శక్తులు మాత్రమే టీడీపీకి సపోర్ట్ గా ఉన్నారు. వాళ్ళ ద్వారానే వీళ్ళు రాజకీయాలు చేస్తూ ఉన్నాం. మేము ఈరోజు చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి 50% ప్రతి నామినేటెడ్ పోస్టు వాళ్ళకి అందేలాగా చట్టం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు సార్. మన రాష్ట్రంలో చూస్తే 196 మార్కెట్ యాక్ట్ పోస్టులు ఉంటే అందులో మరి 84 కట్టించాం కదా సార్. 56 కార్పొరేషన్ తీసుకొచ్చి 139 ఉపకులాలు ఉన్నటువంటి బీసీ సోదరులకి 56 కార్పొరేషన్ ద్వారా ప్రతి మరి వాళ్ళకి చైర్మన్ పదవులు ఇవ్వడం జరిగింది కార్పొరేషన్ ద్వారా. ఇవన్నీ తీసుకొచ్చింది మేము బీసీల అభ్యున్నతి కోసం, బీసీల అభివృద్ధి చెందడం కోసం, బీసీల డెవలప్మెంట్ కోసం. లక్ష్మణరావు గారు ఓకే, ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు వినండి. లక్ష్మణరావు గారు, మీరు చెప్పినట్టు 139 బీసీ కులాల కోసం 56 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు, చైర్మన్లు, డైరెక్టర్లు నియమించారు. సో మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి.